ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. అశ్వారావుపేట వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పేద గిరిజనులు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి బాట పట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ముదురుతున్నాయి. పల్లెల్లో పారిశుధ్య లోపంతో దోమకాటికి గురై మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అశ్వారావుపేట ఆసుపత్రి జ్వరాల బారిన పడిన రోగులతో కిటకిటలాడుతోంది. వర్షాకాలం సీజన్లో వచ్చే మలేరియా, టైఫాయిడ్ జ్వరాల కారణంగా ప్లేట్లెట్స్ పడిపోయిన రోగులకు ఇక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారని రోగులు చెబుతున్నారు. సమయానికి టిఫిన్, భోజనం అందిస్తున్నారని, డాక్టర్లు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారని, ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే త్వరగా నయమవుతుందని రోగులు చెబుతున్నారు. అశ్వారావుపేట పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో పేద గిరిజన ప్రజలు పెద్ద మొత్తంలో వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు డాక్టర్లు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్యంతో పాటు ఆర్థోపెడిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలోని సౌకర్యాల్ని వినియోగించుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల పల్లెల్లో పారిశుధ్య లోపం వల్ల దోమకాటికి గురై ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని, సంబంధిత అధికారులు పారిశుధ్య చర్యలు తీసుకుంటే జ్వరాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని డాక్టర్ విజయ్ కుమార్ సూచించారు. నేను డాక్టర్ విజయ్ కుమార్, అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. సో ఇప్పుడు సీజనల్ ఫీవర్ భాగంగా మనకి ఓపీ మినిమం 150 నుంచి ఈ ఫీవర్ సీజన్ అవ్వడం వల్ల హాస్పిటల్లో ఓపీ పర్సంటేజ్ అనేది ఉన్న డైలీ ఉండే దాని మీద డబల్ ఓపీ వస్తుందండి. 150 నుంచి 250 మధ్యలో అటు ఇటుగా మనకి డైలీ ఓపీ రావడం జరుగుతుంది. ఇందులో 60% ఫీవర్ కేసెసే ఉన్నాయి. టైఫాయిడ్, మలేరియా అనేవి టైఫాయిడ్ కేసెస్ ఎక్కువగా మనకి నోటీస్ అవుతున్నాయి. వైరల్ జ్వరాలు అనేవి చాలా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి మనకి. సో జనం అందరూ కూడా జాగ్రత్తలన్నీ పాటించాలని, వేడి నీళ్ళు తాగడము, 2 days కన్నా ఫీవర్ తగ్గట్లేదు అంటే వచ్చి వెంటనే చూయించేసుకోవడము, టెస్టులు చేయించేసుకోవడం. మన దగ్గర అన్ని టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్ కూడా అన్నీ అందుబాటులోనే ఉన్నాయి.